మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు పటాస్ పిల్ల హరిత వ్లాగ్స్. అందరు ఎట్లూరు మంచిగా, నేనైతే హ్యాపీగా అండ్ సేఫ్గా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళలో చూసిరు కదా. ఎస్, మా పెద్దమ్మ వాళ్ళు అయితే గృహప్రవేశం చేసుకుంటారు. ఇదే అన్నమాట ఇల్లు. ఆల్రెడీ ఇంట్లో ఉంటున్నారు, ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళు పెళ్లి ఉండడం వల్ల ఫాస్ట్గా పెళ్లి చేసేసుకున్నారు కానీ గృహప్రవేశం అయితే చేయలేదు. సో ఆఫ్టర్ ఒక 1 year తర్వాతనైతే ఈ గృహప్రవేశం అనేది అయితే చేస్తున్నాము. కొంచెం పెళ్లి ఉన్న బిజీలో ఇది చేద్దాం తర్వాత అన్న ఉద్దేశంతోనైతే చేసేస్తున్నారు అనమాట. సో ఈ గృహప్రవేశం కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా జరుగుతుంది, కొన్ని ప్రాంతాల్లో ఇంకో రకంగా జరుగుతుంది. నేనైతే చూసుకుంటూ వస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో మా సైడ్ ఎట్లా జరుగుతుంది గృహప్రవేశము, ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. అండ్ ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. అయ్యగారు ఇదేం పూజ? నవగ్రహాల పూజ, అష్టదిక్పాలక పూజ, వాస్తు పూజ, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ నవధాన్యాలతో ఇట్లా చేస్తారు. నవగ్రహాలు వచ్చి కూర్చుంటాయి అన్నట్టు. అష్టదిక్పాలకులు వస్తారు. మా వదినతో పాటు అందరికంటే ముందు నా ఫ్రెండ్ అన్నమాట. నా క్లాస్మేట్నే ఇచ్చి మా అన్నకి ఇచ్చి పెళ్లి చేసిన అన్నమాట. పెళ్లి
ఓం అచ్యుత ప్రాచ్యుత ప్రేమేతి నమః అస్తు దేవతాభ్యో నమో నమః ప్రణో దేవే సరస్వతి మంగళే సర్వార్థ సాధకే ఇట్లా చూపించండి సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమస్తే ఓం మిత్ర ఓం భవతి సదాయు పురుషే వేంద్రియే ఆయుష్యే వేంద్రియే ప్రతిష్టతే ఓం దేవీం వాచమదనీం చ దేవస్తాం విశ్వరూపాం పశోపదంతే స్థానమంద్రేషు మోచంద్వానాదిర్వాగస్మ నుపతిష్టయంతు అయం ముహూర్త సుముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనం నవానాం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఇదన్నిటిపైన పూలు పెట్టండి సుముహూర్తకాలే సూర్యాదీనం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు ఓం ప్రణో దేవి సరస్వతి వాజీశ్వర బిర్వాణీవతే ఓం ఓం శుభే శ్రవణమూర్తే బ్రాహ్మణ ద్వితీయ ప్రహార్తే శ్వేతవరకల్పే వైవసుత మన్వంతరే కలియుగే ప్రథమోపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య సర్వశనామదేశ్య వల్లభి సౌమ్యనామదేశ్య సాకుటుంబానాం లీపే ప్రవర్తనామదేశ్య అర్మ్యానామదేశ్య పిలవి ఆరుహినామదేశ్య అమృతానామదేశ్య హరితానామదేశ్య కుటుంబానం అస్మాకం సాకుటుంబానం క్షేమ స్థైర్య ధైర్య క్షయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం ఇది నూతన గృహప్రవేశ సందర్భేణ ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాది అష్టదిక్పాలక దేవత ఆవాహనాది షోడోపచార పూజంచ అలంకరిషే కలంకత్వేన కలిసగరాత పూజంచ కలంకరిషే కలవే నమః మళ్ళా రెండు గింజలు ఓం ఇంద్రవే నమః ఓం అగ్నివే నమః వే నమః రెండు గింజలు ఓం ఇది హిమాయ నమః వాయువ్యాయ నమః వరుణాయ నమః ఓం ఇది వాయువ్యాయ నమః వరుణాయ నమః వాయువ్యాయ నమః కుబేరాయ నమః ఈశానాయ నమః ఈశానాం సర్వభూతానాం బ్రహ్మణం బ్రహ్మాధిపత్యం సర్వేశ్వరో సదాశివ ఇంద్రాదిష్టిపాలక దేవతాభ్యో నమో నమః ధ్యాన ఆవాహనాది షోడోపచార పూజాం కలంకరిష్యే గంధద్వారాం ద్రాదృశాం నిత్యపుష్టాంగరేషణే మామిడి కొమ్మ అందుకో అమ్మ ప్రతి ఒక్కదానికి 9, 8 ఆప్యాయస్వమేతే విశ్వభుజవాయాయస్వ సంగతే ఆప్యాయస్వమేతే విశ్వభుజవాయాయస్వ సంగతే స్వాహ క్షీరేణ పూర్ణ అకార్ణీశం జీర్ణేందు దేవతాభ్యో నమో నమః పయామి మధుస్థాపయామి సహస్రశీర్ష పురుష సహస్రాక్షర సభూమితో విశ్వసోమపజవారాయస్వ ఓం అచ్యుత ప్రాచ్యుత ప్రేమేద శరణం మమ ప్రాచ్యుత దేవతాభ్యో నమో నమః ఓం ప్రణో దేవే సరస్వతే వాజేశ్వర బిర్వాణీవతే ఓం వస్తి మహావాస్తుపురుషభావాయామి స్థాపయామి ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన అమృతం పురిం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ పరికీర్తి ప్రజాందదో భాగదేయైనైవైనం సంప్రదాయత్ పౌరుషే బ్రాహ్మణో వై సర్వా దేవతాభ్యో నమో నమః ఇష్టకామ్య ఇష్టదేవత కులదేవత నాంది దేవత వాస్తుదేవత అభ్యో నమః
సమృద్ధిగా అంటే అన్ని రకాలతోటి మనం తినాలి నవధాన్యాలతోటి ఇక్కడ పెట్టు ఓం ప్రణవ దేవే సరస్వతి ఇద్దరు నమస్కారం చేసుకోండి గంధద్వారం దురాదరేషాం నిత్యపుష్టం కరేషణే ఈశ్వరేకం దురభూతానం తామియోపక్వయే శ్రియం జగంధం సమర్పయామి ఆరతిచూర్ణం సమర్పయామి కుంకుమావలేరు సమర్పయామి అగరబత్తి ముట్టించినమా అదే హోమం కోసం అయితే రెడీ అయిపోయింది హోమం కావాలి ఇక క్యూటీ పాపలు అగ్ని ప్రతిష్ట ఓం అగ్ని దేవతాభ్యో అగ్ని హోతరం విశ్వవేదస్య అగ్ని దేవతాభ్యో నమో నమః ఎన్ని రకాలు అయ్యారు అవి 9 రకాలు నవవేద సమిధులు అంటారు వాటి గణానాం త్వా గణపతికం శ్రీమాన్ గోత్రోవస్య మీ గోత్రం ఏమంటావయ్యా పాలకాయ గోత్రోవస్య ప్రవర్ధన్ నామధేయస్య రమ్య నామధేయస్య ఆర్వి నామధేయస్య సా కుటుంబానాం గణానాం త్వా గణపతికం నమామి గణపతియే స్వాహ ఓం సూర్యాయ స్వాహ చంద్రాయ స్వాహ కుజాయ స్వాహ బుధస్వాయ స్వాహ ఓం బృహస్పతియే స్వాహ రాహవే స్వాహ కేతవే స్వాహ ఓం చత్వారే ఓం పంచ ఓం షట్ ఓం సప్త ఓం అష్ట ఓం నవ ఓం దశ ఓం ఏకాదశ యజ్ఞేశ్వర దేవతాభ్యో చక్క నమస్కారం చేసుకోండి యజ్ఞేశ్వర దేవతాభ్యో నమో నమః జై బోలో యజ్ఞేశ్వర భగవానికి ప్రథమాయ స్వాహ తృతీయాయ స్వాహ తృతీయాయ స్వాహ చతుర్థాయ స్వాహ పంచమే స్వాహ ఓం పూర్ణాహుతి దేవత అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం ఇది పూర్ణాహుతి దేవతాభ్యో తప్పటండి ఓం పూర్ణాహుతి దేవతాభ్యో నమో నమః ఓం దేవాయకే దేవతాభ్యో సరికరక వస్తువాహ పుత్ర పవిత్రావిద్యరస్తో లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తో చక్ర నమస్కారం చేసుకో లక్ష్మణో వాంఛవతిరస్తో అక్షామిరస్తో శతమేశ్వర్యం భవతి శతం దీర్ఘ కారుణ్య 3 సార్లు తిరుగు క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ తత్పూజితం పరిపూర్ణం ఒక చుక్క చక్క నమస్కారం చేసుకో యజ్ఞేన యజ్ఞమయంత దేవా తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం కడు ఇంకొక గుమ్మడికాయ అందుకోండి ఇక అది అమ్మ 1 2 దిగ్భాగే నృతిమావహయామి స్థాపయామి పూజయామి శ్రవణో దదాతు కుబేరణాయ వైశ్రవణాయ మహారాజాయ నమః ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్ ముడేసుకో పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు దృశ్యమాయుష్యమారోగ్యమస్తు శతమానం భోజదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్ఠే శీఘ్రమేవ పాణిగ్రహణ యోగ్యత మన సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ. సో గైస్ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చూసిరు కదా, హోమం ఇంకా గుమ్మడికాయలు కొట్టుడు ఇంకా కొంచెం ఏదైతే ప్రాసెస్ ఉందో అదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఆడబిడ్డాను కాబట్టి మా అన్నయ్య మా వదిన నాకు కట్నం పెడుతురు అండ్ ఈ డ్రెస్ కూడా పెట్టిర్రు.
ఇప్పుడు ఇంకో చీర కూడా పెడతారంట. డబల్ ధమాకా మనకి పైసలు పెడుతున్నారు. అక్షరాల 7,516 రూపాయల కట్నం పెట్టిరు నాకు. థ్యాంక్ యూ సో మచ్. చీర పెట్టిరు. చల్లగా ఉండరు. నా ఆశీర్వాదం ఎప్పుడు మీకు ఉండాలి. మీరు మంచిగా లక్షల కోట్లు సంపాదించి ఆ లక్షల రూపాయలు ఇవ్వాలి.